విరామానంతరం తిరిగి భక్తి విశేషాలకు స్వాగతం. నాదయోగి, కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో తుది శ్వాస విడిచారు. అక్టోబర్ 10న జన్మించిన నేదునూరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. తీతిదే కంచి కామకోటి ఆస్థాన విద్వాంసుడిగా కృష్ణమూర్తి పనిచేశారు. తీతిదే ప్రాజెక్టులో అన్నమయ్య కృతులకు స్వరకల్పన చేశారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు, శ్రీపాద పినాకపాణి గార్ల దగ్గర శిష్యరికం చేసిన నేదునూరి కృష్ణమూర్తి ఆ తర్వాతి కాలంలో ఎందరో శిష్యులకు తొలి గురువయ్యారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శ్రీమతి శోభారాజు, మల్లాది సోదరులు, కళాప్రపూర్ణ చిట్టబ్బాయి వంటి మేటి సంగీత విద్వాంసులు నేదునూరి వారి శిష్యులే. మద్రాసు సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి, ఆంధ్రప్రదేశ్ నుంచి కళా నీరాజనం పురస్కారాలను అందుకున్నారు నేదునూరి కృష్ణమూర్తి. నేదునూరి రచించిన కీర్తనలో దాశరథి శతక పద్యాలు, రాగసుధ రసాలతో భద్రాచల రామదాసు కీర్తనలు ప్రసిద్ధమైనవి. విశాఖలోని ఆయన స్వగృహంలో ఉన్న నేదునూరి భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నంలో నేదునూరి కృష్ణమూర్తి అంత్యక్రియలు జరిగాయి. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి కర్ణాటక సంగీతానికి అమూల్యమైనటువంటి సేవ చేశారు. సంగీత సేవలోనే షష్ఠి పూర్తి జరుపుకున్నటువంటి మహనీయుడు. విజయనగరం, తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ సంగీత కళాశాలకు ప్రిన్సిపల్గా అన్నమాచార్య ప్రాజెక్టులో జరిగినటువంటి చాలా కృతులకు స్వరకల్పనలో చాలా గణనీయమైనటువంటి సేవ చేయటం జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ కింద ఆ పాటలన్నీ పాడటం జరిగింది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం కాకినీరు అధికారిగా ఉన్న సమయంలో కూడా నాదనీరాజనం ప్రోగ్రాంను మొదలుపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసే కమిటీకి వీరిని చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే వీరితో వ్యక్తిగతంగా నాకు పరిచయం ఏర్పడింది. ఆ పైన కూడా 3-4 తడవలు నన్ను కలిసి నాదనీరాజన స్టాండర్డ్స్ కొంత తగ్గిపోతున్నాయి, ఏదైనా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా నిరాడంబరుడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలక మండలి నియామకం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చైర్మన్ ఎవరనే దానిపై కొంత ఖచ్చితత్వం ఉన్నా బోర్డు సభ్యుల విషయంలో అయోమయం నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోర్డు నియామకం కూడా మరో నెల తర్వాతే ఉండవచ్చనే వార్త రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. టీటీడీ బోర్డు పదవీకాలం పూర్తయి 3 నెలలు ముగుస్తున్నా ఇప్పటి వరకు కొత్త బోర్డు ఏర్పాటు కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో తిరుమల వెళ్లిన చంద్రబాబు తిరుమల కొండల్ని ప్రక్షాళన చేస్తానని, భక్తులకు సంతృప్తితో కూడిన దర్శనానికే ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. అదే ఊపులో ఆయన కొత్త బోర్డు ఏర్పాటు చేస్తారని భావించినా నామినేటెడ్ పదవుల జోలికి వెళ్లలేదు. పాలన కాస్త కుదుటపడగానే టీటీడీ బోర్డును నియమించే కార్యక్రమం చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవుల కోసం వివిధ వర్గాల నుంచి వస్తున్న రికమెండేషన్లు చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీటీడీకి కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుకు చైర్మన్ గా చెదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారైందని చెబుతున్నా రాయపాటితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత పేరు కూడా వినిపిస్తోంది. బోర్డు సభ్యుల విషయానికొస్తే దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ నటుడు శివాజీ, బీజేపీ ఏపీ అధికారిక ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్లు ఖరారైనట్లే. బోర్డులో సభ్యత్వం కోసం వచ్చిన 1200 దరఖాస్తులను వడపోసి 30 మందితో తుది జాబితా రూపొందించారు.
వీరిలో నీతా అంబానీ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. బోర్డు మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తున్న పారిశ్రామికవేత్తలు కొంతమంది బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి సదానంద గౌడ ద్వారా బాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డులో చైర్మన్తో సహా 15 మంది సభ్యులు ఉండడమే ఆనవాయితీగా వస్తోంది. అయితే బోర్డు సభ్యుల పదవి కోసం వస్తున్న ఒత్తిళ్ల దృష్ట్యా సభ్యుల సంఖ్యను 18కి పెంచాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పదవుల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బోర్డు పదవీ కాలాన్ని 2 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త బోర్డును మరో వారం రోజుల్లోపు ఏర్పాటు చేస్తే వైకుంఠ ఏకాదశి రూపంలో బోర్డుకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. తిరుమల శ్రీవారి క్షేత్రంలో చలిపులి వణికిస్తున్నా సరే భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. సాయంత్రం 6 గంటల నుంచే చలి అధిక స్థాయిలో భయపెడుతోంది. మంచు దుప్పటి కమ్మేసి దారులు కూడా కనిపించడం లేదు. చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. హైదరాబాద్ సనత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మహాపడి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. హరిహర స్తుతితో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. మణికంఠునికి గురుస్వాములు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అంబారిపై ఊరేగించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప గీతామృతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో వేంచి ఉన్న అయ్యప్ప స్వామి వారికి 27వ వార్షికోత్సవ మండలకాల శాస్త్రాప్రీతి కార్యక్రమం జరుగుతున్నది. పురాణ దేవాలయంలో ఒకటి సనత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం. ప్రతి సంవత్సరం వేలాది మందులు మాలలు వేసుకుని ఇరుములు కట్టి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. సనత్ నగర్ కాక భాగ్యనగర్లో రంగారెడ్డి డిస్టిక్, మీదక్ డిస్టిక్, విజయవాడ, వైజాగ్, వరంగల్ అన్ని ప్రాంతంలో వచ్చేసి మా దేవాలయం వచ్చి మాలలు వేసుకుని యాత్ర వెళ్తూ ఉంటారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు, శైవ క్షేత్రాల్లో విశేష అభిషేకాలు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు. ఈ నెల 12 నుంచి 16 వరకు దీక్షల విరమణ. మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు. వాయుపుత్రుడి రథోత్సవానికి తరలివచ్చిన భక్తులు. భగవద్గీత జాతీయ గ్రంథం గీతా ప్రేరణ మహోత్సవంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. మూగబోయిన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి కన్నుమూత. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.